రాత్రి 7:30 మీ ఈటీవీలో. భగవంతుడా, శుభకార్యం తలపెట్టిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకమో ఆపదో వస్తూనే ఉంది. ఇప్పటికీ అన్ని కష్టాలే పడ్డాం. ఇంకా తట్టుకునే శక్తి లేదు తండ్రి. ఈ 2 కుటుంబాలు చల్లగా ఉండేటట్టు చూడు. ఏంటి రమణి చీర మార్చావు? బయటికి వెళ్తున్నావా ఏంటి? హాస్పిటల్కి వెళ్తున్నాం అత్తయ్య. హాస్పిటల్కా? ఏమైంది? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదత్తయ్య. దేవకి వదిన హాస్పిటల్లో ఉంది. దేవకి హాస్పిటల్లో ఉందా? ఏమైందమ్మా? నిన్న రాత్రి ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయిందంట. అయ్యో, ఏమిటి, ఎలా జరిగిందట? ప్రమాదవశాత్తు పడ్డారని మధు చెప్పింది కానీ మిగతా విషయాలేం తెలీదత్తయ్య. నిన్న వాళ్ళకి కార్యం ఏర్పాటు చేశారు. ఇంతలోనే వదినికి ఇలా అయిపోయింది. ఏమిటో వదినా, అన్ని అరిష్టాలు ఆటంకాలు కట్టగట్టుకుని వచ్చి మీద పడిపోతున్నాయి. దేవకి గారి ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ప్రమాదమేమీ లేదని చెప్పారు. గండం తప్పిందని ఆలోచించడంతో పాటు మనము కొన్ని ఆలోచించుకోవాలొదినా. మనం దేని గురించి ఆలోచించాలొదినా? వద్దులే వదినా, నిజం మాట్లాడితే నిష్ఠూరంగా వినపడుతుంది. అమ్మాయి, నువ్వేదైనా చెప్పదలుచుకున్నావంటే సూటిగా చెప్పు. ఇలా మాట్లాడితే మేమేమనుకోవాలి? మీరేమైనా అనుకుంటారని మాట్లాడకుండా ఉన్నాను. నిజం మాట్లాడితే పర్వాలేదమ్మా వైదేహి. మీరు పర్లేదంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. నిజానికి మాట్లాడే సమయం కాకపోయినా సందర్భం కాబట్టి మాట్లాడుతున్నా. కొన్ని విషయాల్లో మన ఆచారాల్ని సంప్రదాయాల్ని పాటించాలి. వాటికి విరుద్ధంగా చేస్తే ఇలాగే ఏదో ఒక అరిష్టమో నష్టమో చవి చూడాల్సి వస్తుంది. మీరు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే నాకు మాత్రం తప్పేదేముందొదినా, సూటిగానే చెప్పాలిక. ఇందు మీకు నచ్చిన పెళ్లి చేసుకుందో నచ్చని పెళ్లి చేసుకుందో అనేది పక్కన పెట్టేస్తే తను ఈ ఇంటి పెద్ద కూతురు. మన ఆచారం ప్రకారం ఇంట్లో పెద్ద సంతానం ఉండగా రెండో సంతానానికి ముందుగా ఏ శుభకార్యం తలపెట్టరు. మీరేమో పెద్ద కూతురు పెద్దల్లుణ్ణి పక్కన పెట్టేసి చిన్న కూతురు చిన్నల్లుడికి ముహూర్తం పెట్టారు. ఆ అరిష్టానికే ఆ దేవకి గారికి ఈ పరిస్థితి వచ్చింది. మనుషులా మీరు? ఏం వాగుతున్నారు? ఏళ్ళు వస్తే సరిపోదు, వయసుకి తగ్గ బుద్ధి ఉండాలి. బుద్ధి లేని మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అదేంటి మావయ్య గారు, మీ వియ్యపురాల్ని ఇలా అమర్యాదగా మాట్లాడుతున్నారు? మంచి మర్యాద సమయం సందర్భం తెలియకుండా పిచ్చివాడు అవుతున్న మీ అమ్మకి నేను మర్యాద ఇచ్చేదండి. ఏమండి, దయచేసి ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? ఎవరి ఇంటికి వచ్చి ఎవరిని అంటారు? అన్నయ్య గారు, ఇదేం బాలేదు చెప్తున్నా. వదినా, దయచేసి మీరు కోప్పడకండి. ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. రమణి, సిగ్గులేదా నీకు? వాళ్ళని క్షమాపణ అడగడం ఏంటి? తప్పులు చేసే వాళ్ళకి, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి నువ్వు సంజాయిషి చెప్పడం ఏంటి? రామచంద్ర, ఎందుకురా అంత ఆవేశం? ఏదో నోరు జారి ఒక మాట అంది, వదిలే. నోరు అదుపులో పెట్టుకుని వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలమ్మా. నా బిడ్డకి శుభకార్యం ఏర్పాటు చేశారని ఇలాంటి వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకోబట్టే అలాంటి అరిష్టాలు జరిగాయి. మీరు మీ పెద్ద కూతురు విషయంలో చేస్తున్న అన్యాయం తెలియదు గాని మీరు నన్నంటున్నారా? అత్తయ్య, మీకు దండం పెడతాను, దయచేసి మీరు మాట్లాడకండి. మాట్లాడకుండా ఇలా ఉంటున్నందుకే నిన్ను మమ్మల్ని పురుగులు చూస్తున్నట్టు చూస్తున్నారు ఈయన. ప్లీజ్, మా నాన్నకెదురు మాట్లాడకండి. ముందు నేనన్నానా మీ నాన్నగారన్నారా? అత్తయ్య, మా నాన్నకి నేను చేసిన ద్రోహానికి నన్ను జన్మంతా శిక్షించినా తప్పు లేదు. దయచేసి మీరు మాట్లాడకండి. రమణి, ఈ డ్రామాను ఆపేసి మర్యాదగా బయటికి వెళ్ళమని చెప్పు. ఏంటి, మమ్మల్ని బయటికి వెళ్ళమంటారా? అమ్మా ఊరుకోవే. మావయ్య గారు, మా అమ్మేదో బాధలో తెలియక మాట్లాడింది, క్షమించండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇవన్నీ నా దగ్గర కుదరవు. మర్యాదగా నా ఇల్లు విడిచి వెళ్ళిపోండి. ఏమండి, ఏంటండి ఆ మాటలు? రమణి, నువ్వు మాట్లాడుకో. వీళ్ళని భరించాల్సిన కర్మ నాకేంటి? మాకు కూడా మీ మాటలు అవమానాలు భరించాల్సిన కర్మేంటి? అంత పౌరుషమైన వాళ్ళైతే
బయటికి వెళ్ళండి ముందు. మేమేమంతా సిగ్గు శరం లేకుండా బ్రతకడం లేదు. వెళ్ళమని చెప్పాక కూడా ఇక్కడే ఉండడానికి పౌరుషం లేని వాళ్ళం కాదు. అంత పరువు లేకుండా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారా మీరు? అమ్మా నువ్వు కూడా ఏమిటమ్మా, కాస్త ఊరుకో అమ్మా. అమ్మా వాళ్ళతో ఏంటి మాటలు? మధు మాట కోసమే వీళ్ళని ఇంట్లో అడుగు పెట్టనిచ్చాను. లేకపోతే వీళ్ళకి ఆ అర్హత ఎక్కడది? మమ్మల్ని మరీ అంత తీసినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నయ్య. ఏయ్, ఎవడన్నా నీకు మర్యాదకి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏమండి? వెళ్ళండి. వెళ్తాం. మమ్మల్ని ఇంత అవమానిస్తారా? వదిన ప్లీజ్ మీరు ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? మీ ఆయన పెద్ద కూతురు విషయంలో అంత అన్యాయం చేస్తుంటే మీరేమో ఆయన గట్టిగా చెప్పలేరు, మేము అడగకూడదా? మేము అడిగితే మమ్మల్ని అవమానించి పురుక్కంటే హీనంగా చూస్తారా? చాలు, సర్దుకుపోదాం. ఇంతవరకు భరించింది చాలు. మేం మగబిడ్డని కన్నవాళ్ళమైనా ఆడపిల్ల తండ్రి మనసును అర్థం చేసుకొని ఇన్నాళ్ళు ఉన్నాము. అయినా మీరు మాకు మర్యాద ఇవ్వనప్పుడు, చీయని గెంటేస్తున్నప్పుడు ఇక్కడెందుకుంటాం? వదిన ప్లీజ్ వదిన. రమణి వాళ్ళని బతిమాలితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అయినా వాళ్ళని వెళ్ళిపోమన్నాను కదా. ఇంకా నా ఇంట్లో పనికి మన డిస్కషన్ ఏంటి? వెళ్ళమను. వెళ్తామండి. నా కొడుకుని రానివ్వండి, వెళ్తాము. శాంతి వెళ్ళి బ్యాగ్ సర్దు. అయ్యో అమ్మా, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాను సార్, అందువల్ల కాస్త మగతగా ఉంటుంది. నా బిడ్డకి ఈ గతి పడుతుందని కల్లో కూడా అనుకోలేదు. కోరి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అమ్మా నువ్వు ఊరుకో. దేవకి, దేవకి, అమ్మా, అక్క, అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకు బాగానే ఉంది నాన్న. భగవంతుడా, అసలు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు దేవకి? నీకేమైనా అయ్యుంటే మేమంతా ఏమైపోయి ఉండేవాళ్ళం? మిమ్మల్ని, నా బిడ్డల్ని వదిలి నేనెక్కడికి పోతానండి? ముఖ్యంగా నన్ను వదిలి నేనెక్కడికి పోగలను? అమ్మా, భయపడ్డావా నాన్న? భయపడకు, నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. బానే ఉండడం ఏంటి దేవకి? ఏదో అదృష్టం బాగుండబట్టి ప్రాణాలు దక్కాయి. ఏమాత్రం తేడా జరిగినా అసలు ఊహించుకోవడానికి భయమేస్తుంది. నాకు ఇలా అయిపోయిందని మీరు బాధపడకండి. నా బాధ అంతా పిల్లల గురించే. శుభమా అని కొడుకు కోడలికి పెళ్ళైన ఇన్నాళ్ళ తర్వాత ముహూర్తం పెట్టాం. అది కాస్త నా వల్ల ఇలా అయిపోయిందని నాకు బాధగా ఉంది. దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. మా ముహూర్తం ముఖ్యం కాదు, మీ ప్రాణాలు మీరే మాకు ముఖ్యం. అయినా మీలాంటి మంచి మనిషికి, మా సుఖ సంతోషాలు మాత్రమే కోరుకునే గొప్ప తల్లికి ఇలా అవ్వడం చూస్తుంటే నాకు అసలు దేవుడి మీద ఉన్న నమ్మకమే పోతుంది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. దేవుడెప్పుడు మనకు మంచి చేస్తాడు. కాకపోతే నా వల్ల ఈ ముహూర్తం తప్పిపోయేలా చేశాడు ఆ దేవుడు. అదే నాకు కాస్త బాధగా ఉందమ్మా. చాలే ఊరుకో దేవకి. వీళ్ళకి 6 నెలల వరకు ముహూర్తం పెడితే ఇంట్లో ఏదో ఒక పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉందని సిద్ధాంతి చెప్పినా కూడా ముహూర్తం పెట్టించారు. అప్పటికి 6 నెలలు ఆగండి అని నేను నెత్తి నోరు బాదుకున్నాను. ఈ విషయం మీద నన్ను నోరు తెరవనివ్వకుండా అల్లుడి గారు నా నోరు ముయించేశారు.
నువ్వు మీ ఆయన చెప్పినా ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టి పడేసి ముహూర్తం పెట్టించారు. నువ్వు ఆయన మాటకి తల వంచి వీళ్ళకి ఏదో ఒక రకంగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ దేవుడి మీద భారం వేసి వీళ్ళ దోషాలు తొలగిపోవడానికి శాంతి హోమం కూడా జరిపించావు. కానీ చివరికి ఏమైంది? ఆ సిద్ధాంతి చెప్పినట్టే జరిగింది. తొందరపడి ముహూర్తం పెట్టిస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం అని ఆ సిద్ధాంతి చెప్పింది. నీ గురించేనని నేను కూడా ఊహించలేకపోయాను. ఏంటమ్మమ్మా నువ్వు అనేది? అవునరా, నేను చెప్తున్నది పచ్చి నిజం. కాదని మీ నాన్నని చెప్పమను. అమ్మా నువ్వు ఊరుకో. ఇంత అనర్థం జరిగిపోయాక నా నోరు ముయించి ఇంకేం సాధిద్దామని దేవకి? వీళ్ళ సుఖం కోసం నీ ప్రాణాలకు తెగించి ఈ తంతంతా ఏర్పాటు చేయించావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీ ప్రాణాలు దక్కాయి. వీళ్ళకి పెళ్ళయి ఇన్నాళ్ళు ఆగారు, ఇంకొక 6 నెలలు ఆగుతారు. డాక్టర్ నీ ప్రాణాలకి ప్రమాదం లేదని చెప్పేంత వరకు ఈ ముసలి ప్రాణాన్ని ఆరు చేతిలో పెట్టుకుని ఉన్నానే. నీకేదైనా అయ్యుంటే ఆ క్షణమే ఈ గుండె ఆగిపోయి ఉండేది. మేడం ప్లీజ్ పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి, దయచేసి బయటకు వెళ్ళండి. నీకేం తెలుసమ్మా, నువ్వు ఊరుకో. మా బాధలు మావి. అయినా మా కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు కాస్త బయటికి వెళ్ళు. అమ్మా ఏంటమ్మా నువ్వు? ఊరుకో. ఎందుకు లేనిపోనివన్నీ మాట్లాడుతున్నావు? లేనిపోనివా? ఏది నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. వీళ్ళకి ముహూర్తం ఏర్పాటు చేస్తే ఒక పెద్ద ప్రాణానికి ప్రమాదం అని సిద్ధాంతి చెప్పింది అబద్ధం అని నువ్వు చెప్పు. అసలు ఇదంతా మీ ఆయన వల్లే వచ్చింది. అమ్మా దయచేసి బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు వస్తే నన్ను తిడతారు. ఎనీథింగ్ రాంగ్? డాక్టర్ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు వీళ్ళ పేషెంట్ దగ్గర, అందుకే బయటికి వెళ్ళమంటున్నాను. ప్లీజ్ పేషెంట్ని కాసేపు రిలాక్స్గా వదిలేయండి. అనవసరమైన విషయాలు, ఒత్తిడి తెప్పించే విషయాలు మాట్లాడకండి. ఒకసారి పేషెంట్ని ఎగ్జామిన్ చేసి డిశ్చార్జ్కి ఏర్పాటు చేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పేషెంట్తో ఎక్కువగా మాట్లాడించి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. పదమ్మా. ఏమండి, ఇప్పుడిప్పుడే మీ ఆరోగ్యం కాస్త కుదుటపడి మీరు కోలుకుంటున్నారు. మీరిలా ఆవేశపడితే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఆ పనికిమాలిన వాళ్ళకి నన్ను నిలదీసేంత అర్హత ఉందా? నా గురించి, నా బిడ్డ మధు గురించి మాట్లాడుతుందా? మధు గురించి వాళ్ళేం తప్పుగా మాట్లాడలేదండి. ఇందు గురించి బాధపడుతూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆవిడ అందంతే. నువ్వు ఆపిక. ఆ పనికిమాలిన మనుషుల్ని వెనకేసుకురాకు. వెళ్ళు, ఫోన్ పట్రా. దేవకిని చూడ్డానికి వెళ్ళాలి. ఫోన్ చేస్తానన్న మధు ఇంకా ఫోన్ చేయలేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. కన్నా వాళ్ళు ఎక్కడ చేస్తే నాకేంటని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నాకేంటి బాధ? ఎవరి గురించి నాకేం అక్కర్లేదు. ఎవరి బతుకులు వాళ్లే చూసుకొని. ఏమండి, రామా. రే రాజా, చెల్లాయికి ఎలా ఉందిరా? నేను రమణి బయలుదేరాలి. మధు కాల్ కోసం వెయిట్ చేస్తున్నావురా? ఫోన్ రాకపోయేసరికి నీకు కాల్ చేస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల ప్రాణాలకేం కాలేదురా.
దేవకి బానే ఉంది. కాకపోతే తల వెనుక దెబ్బలు తగిలి బాగా రక్తం పోయింది. 5 కుట్లు పడ్డాయి. ఆ పడ్డ ఫోర్స్కి మెడ కాస్త ఇబ్బంది పెడుతోంది. నా ప్రాణాలు పోయి లేచినట్టయిందిరా. అందరి మంచి కోరుకునే చెల్లాయికి ఇలా జరగడం ఏంటో. మేం బయలుదేరి వస్తాంరా. హాస్పిటల్కి వచ్చావా? వద్దురా, ఇంకో అరగంటలో డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నాం. అవునా, సరేరా. మేము నేరుగా ఇంటికే వచ్చేస్తాం. అసలు ఇంత దారుణం ఎలా జరిగిందిరా? టైం రా. బాల్కనీలో మొక్కలకు పోసిన నీళ్లు తడున్నట్టుంది. తను బాల్కనీలో ఉంటే కిందేదో అలికిడైనట్టు అనిపిస్తే తొంగి చూసేసరికి కాలు జారి కింద పడిపోయినట్టుంది. ఏమిటోరా? అవును, ఎన్నింటికి జరిగిందిరా ఇది? ముహూర్త సమయానికి అమ్మాయిని గదిలోకి పంపించి బాల్కనీకి వచ్చిన 2-3 నిమిషాలకి ఇలా అయిందిరా. ఎవరికే అన్యాయం చేశాన్రా. మొన్నేమో సుధీర్ గడికి అలా చేశారు, నిన్నేమో దేవకి ఇలా అయింది. పైగా పిల్లలు సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టాలని ముహూర్తం పెడితే అది ఇలా జరిగిపోయింది. సర్లేరా, బాధపడకు. దేవకి పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలు దక్కాయి. ఆ అదృష్టానికి సంతోషపడు. ఏం సంతోషమో ఏమోరా. సరేరా, మేం బయలుదేరతాం. సరే, ఉంటాను. రమణి, ఆటో బుక్ చేయి. రాజా, అయ్యగారు మీరా? రండి అయ్యగారు, రండి కూర్చోండి. రండయ్యా, కూర్చోండి. ఇంకా రాలేదా అమ్మా? బయలుదేరారు అయ్యగారు, ఇంకా రాలేదు. వచ్చే టైమే. హాస్పిటల్ నుంచి చూస్తున్నారు కదమ్మా. దిష్టికి హారతి అది సిద్ధం చేసుకున్నావా? సిద్ధం చేసే ఉంచాను అయ్యగారు. రాత్రి ఆ సంఘటన జరిగినప్పుడు నువ్విక్కడే ఉన్నావా గౌరీ? లేదమ్మగారు, అప్పటికే బయలుదేరి ఇంటికి పోయాను. పొద్దున్నే పనిలోకి రాగానే వాచ్మెన్ చెప్పిన తర్వాతే నాకు తెలిసింది. వాచ్మెన్ విషయం చెప్పిన దగ్గర నుంచి నా మనసులో లేదమ్మగారు. ఏంటో పెద్దమ్మగారు బోళా మనిషి. అన్నిటినీ నవ్వుతూ ముందుకు నడిపించేస్తూ ఉంటారు. అలాంటి అమ్మగారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. పైగా చిన్నమ్మగారికి చిన్నబాబు గారికి తొలిరేయి ముహూర్తం పెట్టారు. ఆ శుభకార్యం కాస్త దీనివల్ల జరగకుండా ఆగిపోయింది. సుధీరు శృతి ఇంటికొచ్చేశారా? శృతమ్మగారు ఫారెన్లో ఉన్నారు కదండి, విషయం చెప్పినట్లేరు. ఓ, సుధీర్ బాబుకైతే చెప్పుంటారండి, కానీ ఇంకా రాలేదు. చెప్పుంటారనే అనుకుంటున్నాను, మరి చెప్పారో లేదో. అయ్యో, నేను మాటలో పడి మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వడం మర్చిపోయాను. ఉండండి అయ్యా, ఇప్పుడే తెస్తాను. వదిలేమ్మా, ఇప్పుడే వద్దు. అదిగోండి, అమ్మగారు వచ్చేశారు. రమణి,
అన్నయ్య మీరొచ్చి చాలాసేపు అయిందా? ఒక 10 నిమిషాలైందమ్మా. నీకు ఈ పరిస్థితి ఏంటమ్మా? ఇలా జరిగిపోయిందేంటమ్మా? ఏం చేస్తాం? నేనేదైనా మాట్లాడితే నిష్ఠురంగాను కఠినంగాను వినపడుతుంది గాని అసలింత ప్రమాదం జరగడానికి కారణం మీ అమ్మాయి ఈ ఇంటి కోడలు అవడం. అమ్మమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునరా, నేనేమైనా తప్పు మాట్లాడానా? మీ ఇద్దరికి పెళ్లి జరగడం మూలానే ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి ఏం మాట్లాడకండి. అసలే బాధలో ఉంటే మీ మాటలతో ఇంకా బాధ పెడుతున్నారు. అమ్మా ఊరుకోమ్మా. ఏంటి నువ్వు ఊరుకోమంటావు దేవకి? నీ అంత గొప్ప మనసు నాకు లేదు. కన్నతల్లి మనసు నాది. నా బిడ్డకి ప్రాణాల మీదకొస్తే అయిందేదో అయిపోయింది, ఏం చేస్తామని నీలా పట్టించుకోకుండా ఉండలేను. పోయిన పరువుని కాపాడుకోవడం కోసం మీ రెండో కూతుర్నిచ్చి ఈ ఇంటి కోడల్ని చేశారు. భవిష్యత్తులో ఇంకా ప్రమాదం ఉంది అని చెప్పారు. 6 నెలల వరకు దూరంగా ఉండండి. అమ్మా నువ్వు కాస్త ఆగు. ఇప్పుడు మనం వెళ్తున్నాం. నీ భార్య ఇక్కడే ఉంటుంది. సాయంకాలం లోపు ఇంటికి రాకపోతే చస్తాను నేను. నీ భార్యను తీసుకురాకూడదు, అది ఇక్కడే ఉండాలి. వాళ్ళని ఎలా ఆడిస్తానో చూస్తూ ఉండు.